చోరీ చోరీ భరధరం సత్య అబ్బులో చతుర్భుజం ప్రతిరోజు దొంగతనం ఛాయేత్. ఓం కృష్ణాయ నమః, ఓం వెన్న దొంగాయ నమః, ఓం బ్లేడాయ నమః, ఓం కత్తెరాయ నమః, ఓం అత్తిలి దువ్వ కాంబినేషనాయ నమః. తండ్రి, నీ చల్లని చూపులతో రాత్రి బౌళ్ళు కష్టించి శ్రమించి వేణుగోపాల స్వామి ఆలయంలో నుంచి నిన్ను ఎత్తుకొచ్చావు తండ్రి. నీ దయతో ఎన్టీఆర్ గార్డెన్స్ లో బెంచి స్వాహ, పాల కేంద్రంలో పాల క్యాన్ స్వాహ, గాంధీ వీధిలో పోస్ట్ బాక్స్ స్వాహ, రైల్వే స్టేషన్ లో టీవీ స్వాహ, ఓం పబ్లిక్ బూత్ లో టెలిఫోన్ స్వాహ. హలో, నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఎవరు మావా ఫోను? మన దొంగల ఇన్ఫార్మర్ ఫోను. నువ్వు చెప్పిన అమ్మాయి చంబల్ నుంచి పెళ్లికి వచ్చిందంట. నువ్వు చూసిన విడిది అయితే ఇకనే వారం రోజులు మాకు అక్కడే మంది. ఓకే, పక్క వీధిలో 4 లారీలు పెట్టించేతాను అల్లుడు. సామాన్లు మొత్తం సర్దేయచ్చు. రే దువ్వా, మన అడిగి వెళ్తుంది నా లవ్ మ్యాటర్ సెటిల్ చేసుకోవడానికి. నీకు లవ్వా? అంత ఇచ్చేవేంట్రా? అక్కడ యథావేషాలు వేసావనుకో నరికి పెళ్ళోళ్ళకి పలావ్ చేసి పెట్టేయగలను, జాగ్రత్త. నా బట్టలు ఒక్కొక్కరు వచ్చిందా? వచ్చిందిరా. దా ముద్దు ముద్దుగా బుజ్జు బుజ్జుగా భలే ఉన్నారు. రండ్రా లోపలికి. ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి. ఈసారి కుదిలేరా? ఈ కాలనీలో ఆడుకుంపంత మంచోడు కాదు. ఈ అత్తిలోడు వాళ్ళకంటే పెద్ద బోకు. నా బట్టలు అయిపోయారు. మళ్ళీ ఎటుపాకు వచ్చారు. కత్తిరించేస్తాను ఒక్కొక్కడికి. అనుకుంటున్నారు ఈ రోజు నా చేతుల్లో నీకు మూడిందిరా. బయటికి రారా సచ్చినోడా. వచ్చా. ఏంటంట? ఒరే సచ్చినోడా, నీ చేతులు ఇరిగిపోను. నీకు మాయరోగం వచ్చే మధ్యలో నేను కూలిపోను, నీ కప్పుల నిప్పులు ఆరిపోను, నీ కుప్పుల సౌరం జారిపోను. అల్లుడు, నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏంటే చెప్పి ఇప్పుడు. ఒరే సన్నాసి వెదవల్లారా, పిల్లల మీద మీ ప్రతాపాలు. పిల్లలకేంటి, మీ మొగులకైనా ఇప్పిదంటానే. మా మొగుళ్ళీ కూడా ఇప్తావా? ఏ డౌటా? నువ్వే గనక మగాడివైతే, నీకే గనక దమ్ముంటే నా మొగుడి బట్టలు ఇప్పరా. రారా. నువ్వు రారా. వదలవే. ఆడు మగాడు అనిపించుకోవడానికి నేను బట్టలు ఇప్పుడు ఏంటి? ఆడు అన్నంత పని చేస్తాడే, నన్ను వదలవే. చూసారా మన పవర్? ఇక దొబ్బేయండి. నిన్ను చీల్చి ఉప్పు కారం పెట్టుకున్నా మేమెక్కడికి వెళ్తావురా? అమ్మ సచ్చిందానా, అదాటిని జుట్టేసుకుంటావా? వెనకాల చాట్ ఉంది. కొట్టు. ఏంటే నా అల్లుడి మీద లేస్తున్నావేంటి? కుక్క కుక్క వదులు. సత్తిగా ఇంకొకసారి మా పిల్లల జోలికి వచ్చావంటే నిన్ను ఉత్తి కారేస్తాను రే. అబ్బచ్చా పోతుడమా తెల్ల మరి. ఒక్కొక్కరికి గజం దగ్గర పగిలిపోద్దొళ్ళు. అమ్మా, అందరూ కట్టుకొని వస్తారు కదే. పోరా దొంగ సచ్చినోడా. పోవే, ఇంకొకసారి సత్యబాబుతో పెట్టుకుంటే చిత్తాడైపోద్ది. అత్తిలే. ఆడోళ్ళు కాబట్టి గోడెక్కి కూర్చున్నాను. దిగొచ్చినట్టయితే చచ్చుండేవాళ్ళు ఏమనుకున్నారు? కోతెక్కినట్టు గోడెక్కి కూర్చొని నాటకాలు దొప్పుతావా? పైగా హెల్మెట్ ఇచ్చి కొడతావా నన్ను? అమ్మాయి నీరజా. సార్, అవి టేక్ తో చేసినేనండి. ఏమిటి తలుపులా? అది బ్రహ్మాండమైన టేక్ అండి. తువ్వ పగిలిపోద్రోయ్. సాంబార్ ఎంచుకో. సాంబార్ ఇడికి. మళ్ళీ నాకు సాంబార్? అవును. 15 సార్. ఏం పర్వాలేదు. ఎన్నిసార్లు అమ్మాయి సాంబార్ వడ్డిస్తే మాత్రం? ఆ రోజుల్లో కాబట్టి చేయించగలిగారండి. ఇప్పుడు మనం ఎక్కడ చేయించగలం? ఒక్కసారి ఇంట్లో టేక్ సాంబార్ బాగా నచ్చింది. టేస్ట్ అది. మళ్ళీ డబ్బుదే ఉందండి. అంత మంచి టేక్ మనం జాగ్రత్త చేసుకోవాలి కదండి. సారీ అండి, అనుకోకుండా చేరింది. ఏమనుకోకండి. కడుక్కుంటే బెటర్ ఏమో. రండి. ఆ సాంబార్ ఏదో ముందే పోయించుకోవచ్చు కదా. 15 సార్లు నా కడుపులో పోయించబోతే. గురువు గారు, మీకు తెప్పించమంటారా టేకు? వద్దండి, మీరే. సార్, సాంబార్ పోయమంటారా? సారీ అండి, నేను చాలా ఫీల్ అవుతున్నాను. నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను. సాంబార్ ఒళ్ళంతా ఎందుకు పోసుకోలేదని.
Jum 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 Maya, jum jum Maya. ఏం నువ్వు చేస్తున్న పని ఆ? సాటి మనిషికి సాయం. ఇది సాయమా? మరి కాదేంటండి, మరకపడ్డ నా షర్టు కోసం మీరు అంత కష్టపడ్డారే, మరతపడి నలిగిపోయిన నడుముని సర్దటం నా ధర్మం కాదండి. దీని ఉపకారానికి ఉపకారం, సహకారానికి సహకారం అని మా అత్తుల్లో అంటారండి. హాయ్. నీ అత్తెల్ని తీసుకెళ్లి తిత్తిలో పెట్టుకో. నేను చెప్పిన మాట విను. నీది సౌత్, నాది నార్త్. నీది ఆంధ్రప్రదేశ్, నాది మధ్యప్రదేశ్. నా పర్మిషన్ లేకుండా నా మధ్యప్రదేశ్ ని టచ్ చేసావంటే నిన్ను ఒకే ఒక్కసారి కళ్ళు మూసుకుంటే 2 అంగుల్లో సందు దాటేస్తా. ఏయ్, ఇంత భయపడేవాడివి నన్ను లవ్ ఎలా చేస్తావురా? అంటే నీకు నా మీద అదా? అదే లేకపోతే నిన్నొంటరిగా గదిలోకి ఎందుకు తీసుకెళ్తాను, ఇలా బాత్రూంలోకి ఎందుకు తీసుకొస్తాను? కొత్త కదా, అర్థమే సావులా. ఇంకో ఒక్కసారి నొక్కేస్తే బండి లైన్లో పడిపోద్ది. అరే ఏం చేస్తున్నారు ఇక్కడ? అక్కడ పిలుస్తున్నారు వెళ్ళు. అరే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఆ టిఫిన్ పంపించు. సరేనండి. అందరూ ఇక్కడ తగలబడితే మా పనులు ఎలా సాగుతాయి? బుర్ర తక్కువ తగలరా. పోలీసు వాడు వచ్చేస్తున్నాడు, దొంగలు దాక్కోండి. దొంగలు పట్టుకుంటారయ్యా. కన్నా విజిలేసింది నువ్వేనా నాన్న? దా నీ చాక్లెట్ ఇస్తాను. దా దారా నువ్వు నాకెళ్ళరా. ఎస్ ఇంగ్లీష్ అయ్యా అక్కడ మీరు ఇప్పుడు ఏరా విజులు మళ్ళీ ఇటుగా వచ్చావు అనుకో, ఐస్ కాదు పిర్ర కోసి కారం పెట్టేస్తానే అనుకుంటున్నావా? నీది అయ్యా మళ్ళీ మాయలు మోసాలు మానేస్తానని నీరుకి మాట ఇచ్చాను. ఒకే ఒక్క దొంగతనం మాత్రం చేస్తాను. అది ఎంత పెద్ద దొంగతనం అంటే లైఫ్ సెటిల్ అయిపోవాలి. అలాంటిది ఏదైనా ఉంటే చూడు. పెట్టి జాగ్రత్తగా దించండి బాబు. ఒంటి మీదనే అంత ఉందంటే పెట్టెలో ఇంకెంత ఉంటుందో. అంతా డబ్బుమయం, ఈ జగమంతా గోల్డుమయం, ఈ జగమంతా నగలమయం. కరెక్ట్ మావా, కొడితే దాని పెట్టినే కొట్టాలి. పెట్టేంత బరువు ఉంది, ఇందులో ఏమున్నాయమ్మా? నా ఒంటి మీద వాటితో కలిపి 7 వారాల నగలు. కట్రోలు మావా. చిల్లర లేదమ్మా. నువ్వే ఉంచు. అల్లుడు వరల్డ్ బ్యాంక్ దొరికేసింది అల్లుడు. హాజీ యాజీ పెట్టే ఇక్కడ పెట్టి టికెట్ తెచ్చుకుందామంటే ఇక్కడ అందరూ దొంగల్లా ఉన్నారు. మీరు మాత్రం మంచి వాళ్ళలా ఉన్నారు. 1 minute. ఏమిటోనమ్మా, చిన్నప్పటి నుంచి మంచితనం అలా అలవాటైంది. జర పెట్టి చూస్తుంటారా? నేను టికెట్ తెచ్చుకుంటాను. నువ్వేం కంగారు పడకమ్మా, నువ్వు వెళ్ళిపో. ఇక నుంచి పెట్టే మాదనుకో. అనుకోవటం అంటే మనదే. మీరు వెళ్ళండి అమ్మా. థ్యాంక్ యూ బాబాయ్ గారు. హరోం హరా హత్తిలి చెరబరా. అమ్మా రాజస్థాన్ లక్ష్మి తల్లి తల్లి. మావా మొత్తం 7 వారాల నగలు. ఓ 6 నగలు దాని ఒంటి మీద ఉండిపోయినాయి. మిగిలిన 6 వారాలు. దానిలో సగం నీకు, సగం నాకు. అట్ట కాదు గాని ఈ చెయ్యట్టేసుకుని ఆ చెయ్యిటేసుకో. మేము ముదిరామండి బాబు, మాకు లెక్కలు తెలుసు. ఎప్పుడు మోసం చేయలేవు. 6 లో 50-50. 2 నాకు 4 నీకు. అదేలా కుదురుతుంది మావా? ఎందుకు ఎలా కుదురుతుంది చెప్పు. 50-50. ఒకటే నీకు, దాన్ని నాకు. చెప్పిన బట్టి మావా. మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాను. ఏంటి చెప్పేది? ముక్కు కొరుకుతా.
ఏయ్! ఎరా ఎక్కడ కొట్టుకొచ్చారా దీన్ని? కొట్టుకు రావడం ఏంటి సార్, ఇది మా సొంతం, అవర్ ఓన్. రే ఆ బాక్స్ కి మీ ఫేషియల్ కి కనెక్షన్ కుదరడం లేదురా. ఏమున్నాయి దాంట్లో? ఏముంటే ఆ బట్టలు, పేస్ట్లు, బ్రష్లు, నిరోధులు, ఆ? అదే షవింగ్ కిట్లు ఉన్నాయి సార్. ఆహా తీసి చూపించండి రా మిమ్మల్ని. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. నువ్వు ఆగలడు ఏంట్రా? రుబాబేంట్రా? పోలీస్ రుబాబా? నువ్వు కాకి డ్రెస్ వేసుకొని వచ్చి ధూత్ అన్నంత మాత్రాన భయపడతావు? అలా నిలబడ్డావంటే నువ్వు అసలు పోలీస్ అని నమ్మకం ఏంట్రా? నెత్తి మీద టోపీ ఎదిరా, చేతిలో లాఠీ ఎదిరా, చూపించరా, చూపించు. అల్లుడు మావా పెట్టే ఓపెన్ చేయి. అదేంటి మావా? కింద బొక్కలు చూసి మాట్లాడల్లుడు. ఆయన గురంతా నా ఆయువు పట్టు మీదనే ఉంది. ఓపెన్ చేయి. బాబాయ్, ఏమ్మా నిద్ర పట్టలేదా? నీకు పడితే నాకు పడుతుంది బాబాయ్. పాలు తాగుతావా? తాగుతావా? నా మీదనే నిఘా వేస్తావా? చిటికెడు బంగుతో కొట్టానంటే నిన్ను లేపడానికి డిపార్ట్మెంట్ మొత్తం రావాలి. తీసుకోమ్మా, తాగు. ఒరే అబ్బులు, ఎంత తెలివైనడురా, సూపర్. నీ తెలివితేటలు తగలయ్యా. అరే, నీ పని ఇంత తేలిగ్గా వద్దనుకో. ఏంటి? దా ఆ, దా ఎక్కడికి? లోపలికి, ఆ? లోకప్లోకి దా. అయ్యో, ఇదేంటిది? బంగింత కిక్కిచ్చింది. అమ్మో, చూడమ్మా, లాకప్లో వేసే ముందు చేతికి బేడీలు వేస్తారు కదా. కరెక్ట్, ఇక్కడే ఉండాలి నువ్వు. ఆ? ఉస్కో! అమ్మా, మొత్తానికి తప్పించుకొచ్చేసాను. కొంపదీసి వెనకాల రావట్లేదు కదా. అది వచ్చేలో పిల్లంతా దోచేను. కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేలోపు ధనలక్ష్మి నా కళ్ళ ముందు కనపడాలి. అత్తిలి, అత్తిలి, ప్రేమగా అత్తిలి. సత్యబాబు, మీరు నా మీద అలిగి హిమాలయాలకు వెళ్ళిపోయావంట కదా. అవును, ఇంకొంచెం లేట్ అయి ఉంటే తీర్థం తాగేసేవాడిని. మళ్ళీ హుష్ అటాక్ అయిపోయేది. అత్తిలి, వదిలేసాం అనుకున్నాను. నీ మీద ఎంత బెంగ పెట్టుకున్నాను తెలుసా? దొంగ దొరికావు. ఎవరివే నువ్వు? వెళ్ళి ఇక్కడి నుంచి. నువ్వెవరివే? దొంగ దాచేశాడు. ఏంటిది? ఏముంది అక్కడ? లాఠీ. దొంగ దాచేశాడు. దా, నిన్ను సెల్ల తోసి కుమ్మేయాలి. సెల్ల పగిలిపోద్ది. కాల్తీ. ఇతను నా దొంగ, నా ఇష్టం. సత్తు బాబు, కాల్ తీయమని చెప్పు. నేను తీను, కావాలంటే నువ్వు వేసుకో. నీ అబ్బా. దా దా రో దా రో దా రో దా రో రో. సెల్ల తలాలు పగిలిపోను. నాకు ఇక్కడ నడుము నత్తరసాల అయిపోతుందా? అటొక్కాలు ఇటొక్కాలు, మధ్యలో అత్తిలి. ఆడుకో, డమ 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 ఆడేసుకో.